Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. కాశ్మీర్ సాఫ్రాన్ అంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు, అట్లాగే తమిళనాడుకు చెందిన కోవిల్పట్టి కడలై మిఠాయి అనే చిక్కీ అంటే బెల్లం పట్టి, అట్లాగే మణిపూర్‌కి చెందిన చాక్ హవో అనే రైస్ వెరైటీ జీఐ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందు కాశ్మీర్ సాఫ్రాన్ గురించి చూస్తే, ఇది కాశ్మీర్‌లో ఉన్న పుల్వామా, బుడ్గామ్, కిశ్త్వార్ అట్లాగే శ్రీనగర్ ఏరియాస్‌లో దీన్ని పండిస్తారు. ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వుని. దీని క్యారెక్టరిస్టిక్స్ గనుక చూస్తే నేచురల్ డీప్ రెడ్ కలర్‌లో ఉంటుంది. హై అరోమా ఉంటుంది. ఫ్లేవర్ ఏమో బిట్టర్‌గా ఉంటుంది. కెమికల్ ఫ్రీ ప్రాసెసింగ్‌కి ఇది పేరు. దీనివల్ల ఈ కాశ్మీర్ సాఫ్రాన్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెడిసినల్ పర్పసెస్‌లో వాడతారు. కాస్మెటిక్స్‌లో గూడా వాడతారు. అట్లాగే కాశ్మీర్ సంప్రదాయ వంటకాల్లో గూడా ఈ కాశ్మీర్ సాఫ్రాన్‌ని వినియోగిస్తుంటారు. జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్న మరో ఫుడ్ ఐటెమ్ కోవిల్పట్టి కడలై మిఠాయి. ఇది మన దగ్గరైతే పల్లి పట్టీలు అంటాం. సో, ఈ కోవిల్పట్టి కడలై మిఠాయి పల్లీలు, ఆ కోవిల్పట్టి ఏరియాలో దొరికే పల్లీలు, ఆర్గానిక్ జాగరీ అంటే బెల్లంతో తయారు చేస్తారు. దీనికోసం తామిరబరణి రివర్ వాటర్‌ని అక్కడ ఆ లోకల్ ఏరియాలో ఉన్న తామిరబరణి రివర్ వాటర్‌ని కూడా ఈ బెల్లం పట్టీల తయారీలో, ఈ పల్లి పట్టీల తయారీలో వినియోగిస్తారు. సో, దీని ప్రాసెస్ గూడా మేకింగ్ ప్రాసెస్‌లో గూడా ఫైర్‌వుడ్ స్టవ్‌ని వాడడము దీని స్పెషాలిటీ అన్నమాట. దీనికి గూడా ఇప్పుడు ఈ కోవిల్పట్టి కడలై మిఠాయికి గూడా జీఐ ట్యాగ్ దక్కింది. జీఐ ట్యాగ్‌ని సొంతం చేసుకున్న మూడో ఫుడ్ ఐటెమ్ చాక్ హవో. ఇది రైస్ వెరైటీ. బ్లాక్ రైస్ అంటుంటారు ఎక్కువగా. మణిపూర్‌లో కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని సెంచరీస్ నుంచి దీన్ని కల్టివేట్ చేస్తా ఉన్నారు. మణిపూర్‌లో మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బ్లాక్ రైస్ దొరుకుతుంది. చూడ్డానికి డీప్ బ్లాక్ కలర్‌లో కనిపించే ఈ రైస్ ఒకసారి కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పర్పుల్ కలర్‌లోకి మారుతుంది. ఇలా పర్పుల్ కలర్‌లోకి మారడానికి కారణం ఏంటి అంటే దీంట్లో ఉండే యాంథోసయనిన్ అనే కాంటెంటే ఇలా రంగు మారుస్తుందన్నమాట. సో, థిస్ ఈజ్ అబౌట్ బ్లాక్ రైస్. మనకి జీఐ ట్యాగ్స్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఎప్పుడైనా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నేమ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.